హాస్పిటల్ నుంచి సార్ది ఏదో మెడికల్ రిపోర్ట్ వచ్చింది. సార్ ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళిపోయారు కదా. సార్ రాత్రి ఇంటికి వచ్చాక మీరు ఈ రిపోర్ట్స్ని తనకిచ్చేయండి. ఆ, అలాగే బాలు, ఇస్తాను. ఏది ఇలా ఇవ్వు ఆ రిపోర్ట్స్. ఇవేం రిపోర్ట్స్ అబ్బా? నీరజ్ రొటీన్ చెకప్ రిపోర్ట్సా? నిత్య ఆ రిపోర్ట్స్ టేబుల్ మీద పెట్టబోతూ ఉండగా తన చూపు ఒక దానిపై పడింది. అది చూసి తను షాక్ అయిపోయింది. ఆ రిపోర్ట్లో నీరజ్ బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్ అని రాసుంది. ఓ పాజిటివా? ఇదెలా సాధ్యం? నా బ్లడ్ ఏమో ఏ పాజిటివ్, బేబీది బి పాజిటివ్. బేబీకి తల్లిదో తండ్రిదో బ్లడ్ గ్రూప్ రావాలి కదా. అంటే ఈ బిడ్డ నీరజ్ది కాదా? చూడు నిత్య, ఇంకా ఎన్నాళ్ళని జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటావు. ఎందుకమ్మా బాధపడతావు? నీరజ్ నీకు కొత్త లైఫ్ ఇచ్చాడు. నిన్ను పాపని చాలా బాగా చూసుకుంటున్నాడు. మళ్ళీ ఇంకేంటమ్మా, ఎందుకు నిత్య అనవసరమైన ఆలోచనలతో నీ మనసుని పాడు చేసుకుంటున్నావు? కానీ అమ్మా, నాకు ఈ పాప నీరజ్ది కాదని తెలిసినప్పటి నుంచి నా బాధ ఇంకా పెరిగింది. ఎందుకంటే ఇన్నాళ్ళు నా ఈ పరిస్థితికి కారణం నీరజ్ అని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు నేనైతే ఒకటే చెప్తా నిత్య, నీరజ్తో క్లియర్గా మాట్లాడి అతనికి సారీ చెప్పు. అవునమ్మా, నువ్వు చెప్పేది కరెక్టే. పాపం, నేను మొదటి నుండి ఎన్ని మాటలన్నా ఎన్ని నిందలు వేసినా సరే నీరజ్ మౌనంగానే ఉన్నాడు తప్ప నన్ను ఒక్క మాట అనలేదు. నిత్య ఆ రోజంతా ఏడుస్తూనే ఉంది. తను తల్లై 6 నెలలు గడిచినా తన బిడ్డకి తండ్రెవరో తనకి ఇంకా తెలీదు. ఆ రోజు రాత్రి నీరజ్ ఇంటికొచ్చిన తర్వాత, నిత్య, పాప ఎలా ఉంది? నువ్వు పాపకి వ్యాక్సిన్ వేయించావా? పాపకి ఫీవర్ ఏం రాలేదు కదా? నీరజ్, ఐఎమ్ సో సారీ. ఏమైంది నిత్య? నువ్వెందుకు ఏడుస్తున్నావు? హాస్పిటల్లో నువ్వు చేయించుకున్న రొటీన్ చెకప్ రిపోర్ట్స్ చూశాను. అవునా? అయితే అందులో ఏ చెంత విషయం ఏముంది? నీ బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్ అని ఉంది. నాదేమో ఏ పాజిటివ్, కానీ పాపది బి పాజిటివ్. ఎలా? ఐఎమ్ సో సారీ నీరజ్, నాకు నిజంగా తెలీదు. నేను తప్పంతా నీ మీదకి నెట్టేసి ఎంత పెద్ద తప్పు చేశానో. నిత్య, నేను నీకు చాలాసార్లు చెప్పాను గతాన్ని మరిచిపో అని. ఎందుకు పదే పదే అవన్నీ గుర్తు చేసుకుంటావు? నువ్వే కాదు, నీ ప్లేస్లో వేరే ఏ అమ్మాయి ఉన్నా ఆ టైంకి ఆ పరిస్థితిలో ముందుగా నన్ను చూసి నేనే తప్పు చేశాను అనుకుంటుంది. ఇప్పటికైనా అవన్నీ మర్చిపో. లేదు నీరజ్, నేను ఇలా చస్తూ బ్రతకలేను. ప్లీజ్, దయచేసి ఆ రోజు నువ్వు నన్ను ఎక్కడి నుండి నీ గెస్ట్ హౌస్కి తీసుకొని వచ్చావో చెప్పు. నాకు నిజం తెలిస్తే అయినా నేను మామూలు మనిషిని అవుతానేమో. నేను నీకు ఆ రోజు రాత్రి గురించి ఎప్పటికీ చెప్పకూడదు అనుకుంటున్నాను నిత్య. కానీ ఇప్పుడు నిజం చెప్పటం తప్పెట్టుగా లేదు. అయితే విను. ఇక జరిగింది వివరిస్తూ ఉంటాడు నీరజ్. ఆ రోజు రాత్రి నీరజ్ కుమార్ కూడా అదే డిస్కోకి తన బిజినెస్ క్లయింట్స్తో వెళ్ళాడు. అక్కడ నిత్య ఎవరో 3 అబ్బాయిలతో ఉంది. నీరజ్ కుమార్ తన క్లయింట్స్తో బిజీగా ఉన్నప్పటికీ తన చూపు మాత్రం మాటి మాటికి నిత్య మీదే పడుతుంది. నిత్య ఏ టెన్షన్ లేకుండా అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంది. సార్, మీరు కొంచెం మా పార్టీలో కూడా ఇన్వాల్వ్ అవ్వండి. ఆ అమ్మాయి వైపు చూడడం ఆపండి. తను చాలా డ్రింక్ చేసినట్టుగా ఉంది. మీరిలా తన వైపు చూస్తున్నారని తనకు తెలిస్తే పెద్ద గొడవ చేయగలదు. మీకు తన కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలంటే ఐ కెన్ అరేంజ్ ఫర్ యూ సార్. అరే సంధ్య, అలా ఏం లేదు. నేను ఊరికే ఏదో అలా క్యాజువల్గా చూశాను అంతే. నేను మిమ్మల్ని ఎప్పుడూ ఇలా ఒక అమ్మాయిని ప్రేమగా చూడలేదు సార్. ఇక వదిలే సంధ్య, దీన్ని ఇంకా సాగదీకు. ఇక ఆ తర్వాత నీరజ్ తన పార్టీలో బిజీగా అయిపోయాడు. కొంతసేపటికి మళ్ళీ చూస్తే నిత్య అక్కర్లేదు. రాత్రి చాలా ఆలస్యమైందని ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయిందేమో అనుకున్నాడు నీరజ్. సార్, ఇక మనం కూడా ఇంటికి వెళ్దామా? క్లయింట్స్ వెళ్ళిపోయారు కదా. పద పద, వెళ్ళిపోదాం. నాకు కూడా ఇక్కడ చాలా బోర్ కొడుతుంది. ఓ అవునా? ఆ అమ్మాయి ఇక్కడున్నంత వరకు మీకు బోర్ కొట్టలేదు, కానీ ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళిపోగానే మీకు ఇక్కడ బోర్ కొడుతుందా? సంధ్య, నువ్వు ఊరికే ఏవేవో ఊహించుకోకు. సార్, నేను మీ పిఏని మాత్రమే కాదు, మీ కాలేజ్ ఫ్రెండ్ని కూడా. మీకు ఆ అమ్మాయి మొదటి చూపులోనే నచ్చేసిందని నాకు బాగా అర్థమైంది. కాసేపటికి నీరజ్ తన పిఏ సంధ్యతో డిస్కో నుండి ఇంటికి వెళ్ళడానికి బయలుదేరతారు.
కాస్త దూరం వెళ్ళగానే ఒక అమ్మాయి అరుపు వినిపిస్తుంది. నీరజ్ వెంటనే బండాపి ఎవరు అరుస్తున్నారా అని చూస్తూ ఉండగా అతనికి 3 కుర్రాళ్ళు గాబరా పడుతూ తొందరగా అక్కడి నుండి వెళ్ళిపోవడం చూస్తాడు. సంధ్య, వీళ్ళు ఆ క్లబ్లో ఉన్న అబ్బాయిలే కదా? వాళ్ళ అమ్మాయిని ఏదైనా చేసుంటారంటావా? సార్, మనం ఆ చెట్టు పక్కకెళ్ళి చూద్దాం. ఆ అమ్మాయి ఏమైనా కనిపిస్తుందేమో. నీరజ్ సంధ్యలు చెట్టు పక్కకు వెళ్లి చూడగా నిత్య అక్కడ చాలా ఘోరమైన పరిస్థితిలో కళ్ళు తిరిగి పడిపోయింది. సార్, మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇది పోలీస్ కేసు అవ్వచ్చు. లేదు సంధ్య, నేను ఒక అమ్మాయిని ఇలాంటి పరిస్థితుల్లో ఒంటరిగా వదిలేసి ఇంటికి ఎలా వెళ్ళగలను? ఈమెను మనం మన ఫామ్ హౌస్కి తీసుకెళ్దాం పద. తనకి మెలకు వచ్చిన తర్వాత తన ఇంటికి పంపేద్దాం. అలాగే సార్, తొందరగా పదండి. ఇక ప్రస్తుతానికొస్తే, నీరజ్, నాకెందుకు ఏమి గుర్తుకు రావట్లేదు. నేను ఆ రోజు ఆ రాత్రి ఆ 3 అబ్బాయిలతో ఎందుకున్నాను? యాక్చువల్గా నేను ఆ రోజు నా ఫ్రెండ్ అనుతో కలిసి డిస్కోకి వెళ్ళాలనుకున్నాను. కానీ తనకి ప్రాబ్లంగా ఉండడంతో తను డిస్కోకి రాలేకపోయింది. అసలు వాళ్ళు 3 ఎవరు? ఓ గాడ్. నిత్య, ప్లీజ్ ఇంకేడటం ఆపు. నేను నిన్ను మొదటిసారి చూడగానే ఇష్టపడ్డాను. ఈరోజు కూడా నిన్ను చాలా ఇష్టపడుతున్నాను. నా కోసం నువ్వు జరిగినంత మర్చిపో నిత్య, ప్లీజ్. నీరజ్, నన్ను క్షమించు. ఐఎమ్ సో సారీ. నిత్య నీరజ్ చెప్పిన నిజాన్ని విని ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళింది. అలాగే కొన్ని నెలలు గడిచిపోయాయి. ఒకరోజు నిత్య తన పాపని తీసుకుని పార్కుకి వెళ్ళింది. నా బుజ్జి తల్లి, నువ్వు మీ అమ్మ చెప్పిందే విను. రాత్రి లేట్ అయ్యేంత వరకు బయటికి వెళ్ళి పార్టీలు చేసుకోవద్దు. నేను మా అమ్మ చెప్పింది వినలేదు, అందుకే నాకిలా జరిగింది. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఎంజాయ్ చెయ్యాలని రాత్రులు ఎప్పటికీ బయటికెళ్ళొద్దు, సరేనా? నిత్య, నువ్వెలాగున్నావమ్మా? చాలా రోజులైంది. హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు? నేను బాగున్నానమ్మా. నువ్వెలాగున్నావు? నేను కూడా బాగున్నాను ఆంటీ. అను ఎలా ఉంది? ఇప్పుడు ఏం చదువుతుంది? ఏమైందో తెలీదమ్మా. అను ఈ మధ్య చాలా డల్గా ఉంటుంది. ఎవరితోటి ఏమీ మాట్లాడట్లేదు అసలు. రోజంతా తన రూమ్లోనే ఉంటుంది. అవునా? నేను తనతో కూడా మాట్లాడక చాలా రోజులైందంటీ. మావయ్య ఆరోగ్యం ఎలా ఉంది? మావయ్య? ఆంటీ, ఐ మీన్ అను వల్ల మావయ్య, అదే మీ అన్నయ్య. ఆయనకేమైందనమ్మా? అన్నయ్య చాలా బాగున్నాడు. చార్ధామ్ యాత్ర కూడా వెళ్ళాడు. కానీ అను చెప్పింది మావయ్యకేదో సీరియస్గా ఉందని, మీరు చాలా ఏడుస్తున్నారని, మావయ్యని ఐసీయూలో కూడా ఉంచారని చెప్పిందే. లేదు లేదు నిత్య, నువ్వేదో కన్ఫ్యూజ్ అయినట్టున్నావు. మా అన్నయ్యకి అలాంటివి ఏమీ జరగలేదు. మా అన్నయ్య చాలా ఆరోగ్యంగా ఉన్నారు. అను నీతో మరి ఎందుకు ఇలా చెప్పింది? అవునా ఆంటీ? అను ఏం చెప్పిందో నేనేం విన్నాను ఆంటీ. ఐఎమ్ సో సారీ మావయ్య గురించి అలా అన్నందుకు. అను వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు విని నిత్యకి ఒక్కసారిగా ఆ రోజు రాత్రి అనుతో మాట్లాడిన మాటలు గుర్తుకొస్తాయి. ఎక్కడుంది అను? నన్నేమో ఇక్కడికి రమ్మని చెప్పి తనింకా రాలేదేంటి? హలో నిత్య, సారీ నిత్య, నేను ఈరోజు డిస్కోకి రాలేను. ఏంటను, నువ్వు డిస్కోకి రావా? నువ్వే కదా ఈరోజు డిస్కోకి వెళ్దామని ప్లాన్ చేసావు. ఇప్పుడు నువ్వే రానంటే ఎలా? మా మామయ్యకి సడన్గా హెల్త్ బాగాలేదు. ఆయన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. మా అమ్మేమో చాలా ఏడుస్తూ ఉంది. అమ్మని తీసుకుని మావయ్యని కలవడానికి హాస్పిటల్కి వెళ్ళాలి. ప్లీజ్ అర్థం చేసుకో నిత్య, నేను రాలేను. ఆంటీ మావయ్యకి ఏమీ అవ్వలేదని అంటున్నారు. మరి అను నాతో అబద్ధం ఎందుకు చెప్పింది? అనుకి నాతో అబద్ధం ఆడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మా నెక్స్ట్ ఎపిసోడ్ చూడడం మర్చిపోకండి. మీరింకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని కూడా నొక్కేయండి. అరరే, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ ఎపిసోడ్తో త్వరలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.